బా అర్జెంట్ ఏందనుకుంటా. చూస్తానా కానివ్వండి. చిచ్చి నేనేం చూస్తున్నాను. ఏమైపోయింది? పోసుకోవడానికి పోయి ఉంటుంది. సర్టిఫికెట్స్ ఫైలు అంటే ఏమైనా నిజమే చెప్పిందనమాట. లక్ష్మీదేవి బొమ్మ. నేను చెప్పిన చోట చెప్పిన సమయానికి ఒక్కడిని నిలబడమను. కళ్ళు మూసుకొని నేను చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఉండమను. చండాల తనకు కావాల్సిన రక్తాన్ని తనంతట తానే ఆహ్వానిస్తుంది. ఒక కన్నెపిల్ల తానే వచ్చి మీ ఓడి మీద నీళ్లు జల్లుతుంది. అదే సంకేతం. వెంటనే ఆ అమ్మాయిని తెచ్చి నీ పొలాల్లో తూర్పు దిశగా పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో పూజకి ఏర్పాట్లు చేయించు స్వామి. నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కానీ నేను చెప్పిన మంత్రాన్ని మటుకు అలాగే జపిస్తూ ఉండాలి. ఇదంతా రేపే జరగాల. మర్చిపోకు స్వామి. రేపే పౌర్ణమి. ఈ అమ్మాయి పేరు హాసినియా? బాగుంది, మంచి పేరు. ఎవడు చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడు బాగా. హాసిని గారు ఏమైపోయింది? హాసిని గారు అసలు ఏం కనపడడం లేదే. అమ్మ ఒక లైట్ పెట్టి ఉంటుంది కదా కారులో. నువ్వు సూపర్ మమ్మీ, థ్యాంక్ యూ. గారు అదేంటి ఇక్కడికి కదా వచ్చింది? ఏమండోయ్, ఏంటి పిల్ల కొబ్బరి లోపల పడిపోయిందా? ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి? ఇదేం డిస్టర్బ్ బాబు నాకు. ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోవాలా లేదా ఆగిపోవాలా? చిచ్చి, అమ్మాయి వాళ్ళు సరే వెళ్ళిపోతాము. ఉండు, ఎవరికైనా ఫోన్ చేద్దాం. ఒక్క పాయింట్ కూడా లేదే. ఇదేం ఊర్రా బాబు, దీని అమ్మ జీవితం ఏందో. యాడుల్లో మాత్రం నెట్వర్క్ కొండల్లో కూడా వస్తుందంటారు. ఇక్కడ కనీసం చిన్న పల్లెటూరులో కూడా లేదే. హాసిని, అసలు ఏ ఊర్రా బాబు ఇది? ఏం చేయాలరా ఇప్పుడు? టైం చూస్తే 4 అయిపోతుంది, ఎంగేజ్మెంట్కి టైం అయిపోతుంది. హాసిని గారు ఏమైపోయారండి? గొప్ప తీసుకోవాలని పడిపోయిందే. అమ్మో, మనకు అసలు ఈత కూడా రాదే. దీని లోతు ఎంత ఉంటుంది? ఎక్కడబ్బా దొరికింది. ఓ ఇంతేనా?